హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియో మనతో పాటు ఒక సారు జాయిన్ అవ్వడం జరిగింది. సూపర్ అనే సారు. ఆ సారు అమెరికాకు వెళ్తున్నారు. అది ఆయనకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల నాకు ట్రాఫిక్లో మంచిగా నేర్పించండి అని అడిగారు. అడిగిన తర్వాత సార్ మీకు ఉన్నటువంటి తక్కువ డేస్లో నాకు వీలైనంత తొందరగా నేను నేర్పించగలను సార్ అన్నాను. ఈరోజు మొత్తం ట్రాఫిక్ ఏరియా అంతా కడప ట్రాఫిక్ మొత్తం ఏరియా అంతా నేర్పించాలనుకుంటున్నాము. సో ఈరోజు ట్రాఫిక్ ఏరియా ఎక్కడెక్కడ నేర్పిస్తున్నాం, ఎలా నేర్పిస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ అండి, హలో. నా పేరు శోభన్. నేను కార్ డ్రైవింగ్ కోసం చాలా చోట్ల చూశాను. సో ద బెస్ట్ వచ్చేసి వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ అనేసి మా కానిస్టేబుల్ అన్న చెప్పారు. సో అందువల్ల నేను అమెరికాకు వెళ్ళాలి యాక్చువల్గా. సో అమెరికాకు నాకు టైం కూడా చాలా తక్కువ ఉందండి. వితిన్ 6 డేసే టైం ఉంది. సో ఈ 6 డేస్లో కూడా నేను 4 డేస్లో నేర్చుకొని ఆ 2 డేస్ మా ఊరికి వెళ్ళిపోవాలి నేను. సో ఈ 4 డేస్లో ఎక్కడ ఇస్తారనేసి చాలా సెర్చ్ చేశాను నేను, గూగుల్లో కానీ చాలా సెర్చ్ చేశాను నేను. సో మా ఫ్రెండ్ చెప్పారండి. సో ద బెస్ట్ వచ్చేసి వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ అనేసి. సో నేను అన్నను అప్రోచ్ అయ్యాను నేను. సో అన్నకు నా విషయం అని చెప్పాను నేను. అన్న చాలా తక్కువ టైం ఉంది, సో నాకు ఈ టైంలోనే నేను డ్రైవింగ్ అంతా కంప్లీట్గా నేర్చుకోవాలనేసి అన్నను అడిగాను నేను. సో అన్నతో అన్నను అడిగేసి నేను స్టార్ట్ అయ్యానండి. స్టార్ట్ అయ్యేసి నేను ఫస్ట్ డే క్లాస్కే నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఓకే, నేను డ్రైవింగ్ చేయగలను అనేసి. సో అలాగా నేను ఇప్పుడు లాస్ట్ డే అండి నాకు ఈరోజు క్లాసు. సో ఈరోజు అన్నను మొత్తం అడిగాను అనమాట నేను. అన్న నాకు ట్రాఫిక్లో మొత్తం నేర్పించమనేసి అడిగాను నేను. సో ఈరోజు నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఏంటంటే డివైడర్కు పక్కనటువంటి లైన్ దగ్గర వెళ్తున్నాం. ఆ లైన్ దగ్గర వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో ఒక లైన్ కనబడుతుంది, వైట్ లైన్. ఆ వైట్ లైన్ బేస్ చేసుకుంటూ మనం దగ్గరగా వైట్ లైన్కు దగ్గరగా వెళ్ళినట్లయితే డివైడర్కు మనకు 2 feet డిస్టెన్స్ అనేది ఉంటుందండి. ఆ 2 feet డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎలా అంటే ఆ 2 feet డిస్టెన్స్లో ఎదురుగా ఒక కారు, ఒక 2-wheeler పార్క్ చేస్తున్నారు. దాన్ని ఎలా మనం డీల్ చేయాలి అంటే ఇక్కడ స్మూత్గా నిదానంగా లైన్ పైన మనకు రాగలిగితే, లైన్ పైకి రాగలిగితే అదే తగలదండి. కొద్దిగా రైట్, ఇంకా రైట్ అండి. సో రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్, ఇంకొద్దిగా లెఫ్ట్ అండి. నీట్గా చెక్ చేయండి. ఎస్, రోడ్ సైడ్ దాటే వాళ్ళను ఎక్కడైతే రోడ్ డివైడర్ ఉంటుందో అక్కడ అందరినీ చెక్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం రాజు పార్క్ సర్కిల్ దగ్గరికి వచ్చామండి. ఈ సర్కిల్ దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ ఫుల్ క్లచ్ తొక్కండి, రైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేయండి, కూల్గా కొద్దిగా లెఫ్ట్కి వచ్చేయండి. లెఫ్ట్కి వచ్చిన తర్వాత కొద్దిగా రైట్ తీసుకోండి, ఇంకా రైట్ తీసుకోవాలి, ఇంకా రైట్ స్టీరింగ్. ఎస్, ఇప్పుడు ఫస్ట్ లైన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ లైన్లోకి కూడా ఎలా ఎంటర్ అవ్వాలంటే సేమ్ లైన్ బేస్ చేసుకోవాలి, నీట్గా వెళ్తూ ఉండాలి. సో రైట్ సైడ్ వచ్చే వెహికల్ కూడా మనం గమనిస్తూ ఉండాలి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ మీద ఉన్నామా లేదా లైన్ మీద, అలా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. బస్ స్టాండ్ ఏరియాలో కూడా మనకు ఎక్కువగా క్రౌడ్ ఉండే విధంగా ఉందండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఫుల్ క్లచ్ అండి, ఫుల్ క్లచ్. అక్కడ వెహికల్ ఒకటి మూవ్ అవుతుంది, దానికి హార్న్ ఇచ్చాము. హార్న్ ఇవ్వడం వల్ల వెహికల్ అనేది అలా ఆగింది. ఇప్పుడు క్లచ్ మాత్రమే రిలీజ్ చేస్తే వెహికల్ మూమెంట్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఎస్, హారన్ కొట్టండి. ఇలా స్లో మోషన్లో మనం ట్రాఫిక్ను హారన్ కొడుతూ రైట్ లెఫ్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. ఫుల్ క్లచ్ ఇవ్వండి, ఆటో అతను అడ్డం వచ్చాడు, క్లచ్ వదలండి, స్ట్రైట్కి వెళ్ళండి. సో ఎవరు వచ్చినా రాకపోయినా మన లైన్లో మనం నీట్గా ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉండాలండి. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు రైట్ సైడు ఏ వెహికల్ వస్తుంది అబ్జర్వేషన్, లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్ వస్తుంది అబ్జర్వేషన్, లైన్ బేస్ చేసుకుని వెళ్ళడమే మనం చేసేటువంటి పర్ఫెక్షన్ అనమాట. ఇక్కడ ఎదురుగా వెళ్తున్నప్పుడు ఒక సర్కిల్ అండి, ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్కి ఎంటర్ అవుతున్నాం. లెఫ్ట్ ఇండికేట్ వేసుకోండి. మనకి ఏదైతే లైన్ ఉందో లైన్ బేస్ చేసుకొని డ్రైవ్ చేయండి నీట్గా. ఇక్కడ కరువు ఉందండి, కరువులో కూడా లైన్ బేస్ చేసుకొని నీట్గా ఎంటర్ అవుతున్నాం. ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు ఇటు సైడ్ వచ్చే వాళ్ళని చూడాలి, ఇటు సైడ్ వచ్చే వాళ్ళని చూడాలి. ప్రతిదీ కూడా క్లియర్గా నీట్గా లైన్ బేస్ చేసుకోండి, లైన్ బేస్ చేసుకుని నీట్గా ఎంటర్ అవ్వండి. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు అలాగే ఉండండి. ఇప్పుడు స్టడీ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేవాడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం గమనిస్తే సర్కిల్లో ఆ లైన్ అనేది లైన్ మీద వెళ్తే అది తగులుతుంది, సర్కిల్ తగులుతుంది. కానీ లైన్ కొద్దిగా క్రాస్ చేస్తేనే పక్కనటువంటి అక్కడ ఉన్నటువంటి సర్కిల్ అనేది తగలదు. ఐటీఐ సర్కిల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఐటీఐ సర్కిల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఇక్కడ రోడ్డు మీద వచ్చేసి ఎటు పడితే అటు వెహికల్స్ వస్తూ ఉంటాయి, వాటిని గమనిస్తూ మనము రైట్ లెఫ్ట్ చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు మనం సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలండి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, లెఫ్ట్ ఇండికేటర్ వేసాము. లెఫ్ట్ సైడ్ వచ్చే వెహికల్ని అటు అబ్జర్వ్ చేయాలి. సో రైట్ సైడ్ వచ్చే వెహికల్ని అబ్జర్వ్ చేయాలి. ఫుల్ క్లచ్ పెట్టండి, స్లోగా రిలీజ్ చేయండి, ఇంకా రిలీజ్ చేయండి, ఇంకా క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ రావాలి, ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్ 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 లెఫ్ట్. ఇలా నీట్గా లెఫ్ట్ తీసుకుని లైన్లోకి వస్తుంది. స్టడీ చేసుకోండి, ఇంకా అటు ఇటు గమనించండి. ఎస్, కొద్దిగా లెఫ్ట్ అండి,
ఇంకా లెఫ్ట్ స్టడీ చేసుకోండి. ఎస్, లైన్ బేస్ చేసుకుని వెళ్ళిపోతాం. ఆల్మాస్పేట్లో కూడా ఇంకా ఫుల్ క్లచ్ పెట్టండి, ఇక్కడ ఎస్ హాఫ్ క్లచ్ పెట్టండి. అలా వెహికల్కి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మనం యాక్సిడెంట్ తీసేసి వెంటనే క్లచ్ తొక్కినట్టయితే డిస్టెన్స్ని బట్టి అవసరమైతే క్లచ్తోనే మేనేజ్ చేయడం, లేదు అంటే ఓన్లీ క్లచ్ బ్రేక్తో మేనేజ్ చేయడం అంతే. అలా నీట్గా నిదానం. ఆ పక్క చూడండి, రైట్ సైడ్ ఎవరు వస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వేషన్, నీట్గా నిదానంగా చేయండి. ఇది ఆల్మాస్పేట రూట్ అండి. ఇక్కడ నుంచి మనం వినాయక నగర్ రూట్కి కూడా వెళ్తున్నాం. ఇది కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియానే. ఇక్కడ కూడా మనం డ్రైవింగ్ నేర్పించడం జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మనము వినాయక నగర్ సర్కిల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఏరియా రూట్లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాం. ఈ డ్రైవింగ్ అనేది బ్రిడ్జి ఏరియాలో నేర్పిస్తున్నప్పుడు కంప్లీట్గా మనము మిడిల్ లైన్లో వెళ్ళినట్లయితే రైట్ టు లెఫ్ట్ కొద్దిగా గ్యాప్ ఉంటుందండి. సో ఇక్కడ ఆపోజిట్లో వచ్చే వ్యక్తిని కూడా మనం గమనించి ఎంత వీలైతే అంతవరకు కొద్దిగా రైట్ వెళ్ళాలి తప్ప ఎక్కువ వెళ్ళకూడదు. సో ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ అయిపోయిన వెంటనే లైన్లు డివైడ్ అయ్యాయి చూడండి. మనం ఒక లెఫ్ట్ లైన్కి వచ్చి వెళ్తూ ఉన్నాం నీట్గా. సో ఆ వెహికల్ వచ్చేసి రైట్ లైన్ బేస్ చేసుకుని వెళ్తుంది. అంటే లైన్ బేస్ చేసుకుని వెళ్ళడం డ్రైవింగ్ అనేది చాలా బాగుంటుంది.